డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలిచ్చి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఉప్పిలేటి దేవి ప్రసాద్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయనున్నట్లుగా తెలియజేశారు. జయమాల ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో, ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయడం, ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది, అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు, మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని మరి రాజ్యాంగంలో పొందుపరిచి చట్టాలని చేసేటటువంటి అధికారాన్ని ఇస్తూ రాజ్యాంగ రచన చేసి మరి 3 వ్యవస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మరి అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేటువంటి 3టిని మరి ఏర్పాటు చేశారు. అలాగే 4వ పిల్లర్ అయినటువంటి ఈ యొక్క మీడియాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 ప్రధానమైన పిల్లర్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ మీడియా, ఇవి ప్రధానమైనటువంటివి దేశంలో. కానీ అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి ప్రజల చేత ఎన్నుకునే విధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటు గురించి చేసినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి హోంమంత్రి గారు పార్లమెంట్లోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం